హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి ఎమ్మెల్యేన్ మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి బఫెల్లో మిల్క్ పిండేటప్పుడు ఎంత కష్టమో మా బర్రె ఎట్లా తన్నిందో, ఎంత తక్కువైనాయో పాలు చూసిర్రా చూడండి. ఇంత తక్కువైనాయి, అది ఫుల్ వీడియోలో చూపెట్టిన, తప్పకుండా వీడియో చూడండి. ఫస్ట్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా లాంటి పాడి యువ రైతులకి ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్దాం పదండి. ఈరోజు అయితే పార్ట్ 4 బఫెల్లో మిల్కింగ్. ఫస్ట్ అయితే ఇక చికెన్ ఇచ్చిపెట్టిన తర్వాతనైతే ఇక్కడనైతే కడగాలి మంచిగా నీట్గా. కడిగిన తర్వాత అమ్మ వండుతున్నాం. పాలు పిండుడు ఫస్ట్ అలవాటు అయిన తర్వాత ఫస్ట్ కొత్తగా చేతులు నొస్తాయి కదా. చేతులు నొయ్యకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? రోజు విండాలి, అలవాటు అవుతుంది. అలవాటు అయితే చేతులు నొయ్యేది. చూసిరా, ఈరోజు ఒక్కరోజు వేసుకోవాలి మేకప్ మా బక్కది. చూడండి, పాలు దారాలు రావాలంటే కొన్నింటి అలకగా వస్తాయి, కొన్నింటి గట్టిగా వస్తాయి. ఇప్పుడైతే ఫస్ట్ ఈరిన తర్వాత చిన్న దుడ్డలని ఫస్ట్ ఇగ్గడం అలక, కానీ ఇప్పుడు అంత ఎత్తు పెరిగినాక ఇగ్గడం ఎంత మనం ఉంటుందో చూసిరా ఫ్రెండ్స్. దాన్ని ఇగ్గాలంటే ఇద్దరం మనసులో ఉండాలి. చూసిరా, మీకు ఏమన్నా డౌట్స్ అంటే ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇక ఇది చూసిరా, చూస్తే బక్కగా ఉంది కదా. ఎన్ని లీటర్ల పాలు ఇస్తుందని అనుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే మీకైతే ఎంత ఇస్తుందో, మేపితే ఎంత ఇస్తుంది, మేపకపోతే ఇంతకే ఇయ్యదు తెలుసా. మేపినామనుకో మేపుతూనే ఇస్తుంది, మేపకపోతే ఇంతకే ఇయ్యది. ఇక పాలైతే లేడీస్కు వినడం చాలా కష్టం. అమ్మో చేతులు నొస్తాయి అని అంటారు, కానీ పిండాలి తప్పది. ఎందుకో తెలుసా, మన ఇంట్లో పరిస్థితులను బట్టి అన్ని పనులు చేయాలి, అన్నీ నేర్చుకోవాలి. రాదన్న పని రాజా పని కాదు, చేస్తా అంటేనే వస్తాయి అన్నీ. చూసిర్రా, చెయ్యాలి. పాల దారాలు ఇట్లా గట్టిగా వస్తూ ఉంటే కొన్నింటికి అలుపుగా వస్తాయి మంచిగా, కానీ ఇవి బాగా గట్టిగా వస్తాయి. ఇంకొక బర్రె పాతది ఉండే, అదైతే ఇంకా బాగా గట్టిగా వస్తుండే, దాన్ని తీసేసినాం. కొద్దిగా ఫ్రెండ్స్ చూసిరా, పాలు వినడం అయిపోయిన తర్వాతనైతే దుడ్డలు అయితే ఇట్లా వదిలిపెడితే పాలు తాగుతూ ఉంటాయి. మేమైతే కుడిది పెట్టేస్తాం ముందే కాబట్టి తాగినాయి. చూడండి ఎట్లా మొత్తం మేకప్లు వేసుకుంటున్నాయి. చూసిరా, ఈ వర్షాకాలం వచ్చిందంటే బర్రెకి బురదనే అందం కదా. చూసిర్రా, మొత్తం నల్లగా ఉండేటి వల్ల బురదతోటి మొత్తం బురదమయం అయిపోతాయి. ఇక మా పారు అయితే మంచిగా వాళ్ళ తల్లికి పెట్టిన తవుడైతే మంచిగా తింటుంది. దుడ్డలకైతే ఇట్లా తల్లుల దగ్గర పెట్టినప్పుడే దుడ్డలకి తవుడు అలవాటు చేస్తే మంచిగా ఏపుగా మంచిగా పెరిగితే హెల్తీగా కూడా ఉంటాయి. తవుడు తినడం అలవాటు చేస్తే మేమైతే ఇట్లా పెట్టి అలవాటు చేస్తూ ఉంటాం అన్నట్టు. మీరు కూడా అట్లా చేయండి. ప్రకృతికే అందం నువ్వే ఓ చిలకమ్మా, రంగుల లోకం చూసి చిందులు వేద్దామా, ఆనందం వేస్తే ఓ చిలకమ్మా. పాడి రైతులకు ఒక సలహా ఏంటో తెలుసా? ఇప్పుడు బర్రెలకైనా దుడ్డలకైనా చాలా గోమారి ఉంటుంది కదా. ఆ గోమారి పోవాలంటే ఏం చేయాలి, స్పేర్లు చేసినా ఏం చేసినా అస్సలకే పోవు కదా. అలాంటప్పుడు ఏం చేయాలని అంటే 2 కోళ్ళని తీసుకొచ్చుకొని చదువుకోండి, అవే మొత్తం ఏరుకొని తింటాయి, ఎలాంటి బాధ ఉండదు. కోళ్ళు ఉంటే ఎట్లా మళ్ళీ పాములు అవి ఇవి గుడ్లు పెడితే వస్తాయి కదా అని అనుకోవచ్చు. వాటికి కూడా మంచిగా జాలి ఉంటుంది, ఇట్లా గీరల్లాగా. అట్లాంటి మేమైతే అదే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మందులు కొట్టి విసుగొస్తుంది. దుడ్డలను అయితే ఇప్పుడు ఈసారి అయితే ఎలాగో అలాగనైతే మంచిగా కాపాడినాం. దుడ్డలు అయితే ఇప్పుడు మంచిగా ఉన్నాయి, కానీ అంత ముందుకైతే బాగా. సాయంత్రం అయితే కొద్దిగా లేట్ అయినాయి అంటే చాలండి, ఇగో దోమలు ఈగలు వస్తూ ఉంటాయి, తోకలతో ఊక కొడుతూ ఉంటాయి కదా. సడన్గా దుడ్డే దాని దగ్గరికి వచ్చేసరికి అదైతే కాలు ఒక్కసారి లావట్టింది, తన్నేసరికి నేనైతే బకెట్ అయితే ఇంకా గట్టిగా పట్టుకున్నా. 1/2 లీటర్ పాలు అయితే కిందనైతే వేయినాయి. ఫ్రెండ్స్ చూసిరా, పాడి రైతులకైతే పాలు వినేటప్పుడు ఇట్లాంటి కష్టాలు అయితే తప్పాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.